ఇద్దరంటే ఇద్దరే దొంగలు 4 రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. వందల మంది పోలీసులు, వేలాది సీసీ కెమెరాలు, అత్యాధునికమైన టెక్నాలజీ అన్నీ ఉండి కూడా పోలీసులు ఎందుకు దొంగల ఆచుకుని కనిపెట్టలేకపోతున్నారు? ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు తెగబడుతూ జనాన్ని హడలెత్తిస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు బీదర్ దొంగలు. జనవరి 16, 2025 సమయం మధ్యాహ్నం 1 గంట దాటింది. బీదర్లో ఇద్దరు దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ఏటీఎంలో డబ్బులు నింపే వాహన సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో ఒక సెక్యూరిటీ గార్డు మృతి, ఇద్దరికి బుల్లెట్ గాయాలు. 93 లక్షల నగదు పెట్టెతో నిందితులు పరార్. తెలంగాణ సరిహద్దు కర్ణాటక రాష్ట్రం. ఇదిగో ఇది బీదర్. ఇదే శివాజీ చౌక్. కలెక్టరేట్ కు కూతవేటు దూరంలో ఉంది ఈ ప్రాంతం. ఇక్కడే ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం ఉంది. సమయం మధ్యాహ్నం 1 గంట దాటింది. ఇందులో డబ్బులు నింపేందుకు వాహనంలో నగదును తీసుకొచ్చారు సీఎంసీ సిబ్బంది. సరిగ్గా ఈ సమయం కోసమే ఎదురు చూశారు ఇద్దరు దొంగలు. పట్టపగలే దొంగలు ఎలా బరితెగించారో చూడండి. ఏటీఎంలో నగదు నింపే సీఎంసీ వాహనం నుంచి సుమారు 93 లక్షల నగదున్న పెట్టెను చోరీ చేశారు. ఓ దొంగ బైక్ ను డ్రైవ్ చేసేందుకు రెడీగా ఉంటే వెనుక సీటు పైన నగదు పెట్టెను ఎత్తుకెళ్లేందుకు కింద మీద పడ్డారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. దోపిడీకి పాల్పడుతున్న దొంగలను అడ్డుకునే ప్రయత్నం చేశారు సీఎంసీ సెక్యూరిటీ గార్డులు. ఈ క్రమంలో ఇద్దరు దోపిడీ దొంగలు తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో సెక్యూరిటీ గార్డు శివకాశీనాథ్కు తీవ్ర గాయాలయ్యాయి. దొంగలు వినియోగించిన తుపాకీ బుల్లెట్లు నడి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఇద్దరూ రక్తపు మడుగులో ఉన్నారు. పట్టపగలు దోపిడీ దొంగల భీభత్సాన్ని చూసి అక్కడి వారంతా భయకంపితులయ్యారు. అసలేం జరుగుతుందోనని ఆందోళన చెందారు. ఈ ఏడాది జనవరి 16న బీదర్లో జరిగిన ఈ దోపిడీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీదర్లో ఏటీఎంలో నగదు నింపే వాహనం నుంచి 93 లక్షలు కొల్లగొట్టిన ఇద్దరు దొంగలు అక్కడి నుంచి బైక్ మీద పరారై పోలీసుల కళ్లుగప్పి హైదరాబాద్కు చేరుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్లోనూ కాల్పులతో బీభత్సం సృష్టించారు. దోచేసిన సొమ్ముతో అఫ్జల్గంజ్ నుంచి ప్రైవేటు ట్రావెల్స్ లో రాయ్పూర్ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ట్రావెల్ సిబ్బంది బ్యాగులు తనిఖీ చేయడం, కట్టల కొద్దీ డబ్బును చూసి అనుమానంతో ప్రశ్నించడంతో నిందితులు ఒకరిపై 2 రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. సినీ పక్కీలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అటు బీదర్, ఇటు హైదరాబాద్ 2 చోట్ల అత్యంత రద్దీ ప్రదేశాల్లో ఆగంతకులు ఇంతటి తెగింపు ప్రదర్శించి కర్ణాటక, తెలంగాణ పోలీసులకే సవాల్ విసిరారు. జహాంగీర్ అనే అబ్బాయి మన టికెట్ మేనేజర్ ఇక్కడ టికెట్ బుక్ చేస్తున్నారు. 2 మనుషులు వచ్చినారు. టికెట్ రాయ్పూర్కి బుక్ చేసినారు. ఐడి కార్డ్ చూపెట్టి అన్నారు. టెలిఫోన్ నెంబర్ రాసినారు. 7 o'clockకి వాళ్ళది బస్సు ఉంది. ఎక్కడి నుంచి మా ముందు బస్సు అక్కడ ఆపి ఉంది. అక్కడ నుంచి ఆ బస్కి కూర్చోబెట్టి పోయినారు. ఆ టైంలో మా రూటీన్ చెకప్ ఉంటుంది. బ్యాగ్లో ఏముంది, సస్పిషియస్ ఏమైనా ఉంటే రూటీన్ చెకప్ చేస్తాం. లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాం ఏమైనా డౌట్స్ వస్తే. సో ఆ టైంలో బిదర్ పోలీస్ వాళ్ళు కూడా ఆ బండిలో ఉంది. సో బిదర్ పోలీస్ వాళ్ళు కూడా చెక్ చేస్తున్నాడు వాళ్ళు మా అబ్బాయి జహాంగీర్ అని. సో నేను పోలీస్ అని చెప్తే వాళ్ళు విన్నారు. మీ నంబర్ ఏమిటి విన్నారంటే మీ బ్యాగేజ్ చూపెట్టంటే కొంచెం అమౌంట్ బండల్ తీసుకొని వాడికి ఇచ్చినారంట మా అబ్బాయికి. నువ్వు పైసలు లోపల పెట్టు, ఫస్ట్ బయటికి రా, బస్సు నుంచి బయటికి రా అంటే అదే బ్యాగ్లో చేపెట్టి గన్ తీసి 2 రౌండ్ ఫైర్ చేసినారు మా ఆఫీస్ మేనేజర్కి. బీదర్లో దోపిడీ చేసి అఫ్జల్గంజ్ కాల్పులకు తెగబడిన నిందితులు బీహార్కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్గా పోలీసులు నిర్ధారించారు. దోపిడీ, కాల్పులకు పాల్పడింది అమిత్, మనీష్లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు నిందితులిద్దరూ బీహార్ లేదంటే జార్ఖండ్ పారిపోయి ఉంటారని భావించారు. ఈ క్రమంలో హైదరాబాద్, బీదర్ పోలీసులు జాయింట్ సర్చ్ ఆపరేషన్ చేపట్టినా దొంగలు మాత్రం ఇప్పటికీ దొరకలేదు. అఫ్జల్గంజ్ లో కాల్పులు జరిపి తప్పించుకున్న దుండగులు ఆటో ఎక్కి సిద్ది అంబర్ బజార్, మొజంజాహీ మార్కెట్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకున్నారు. ఒకే ఆటోలో ఎక్కువ దూరం ప్రయాణిస్తే దొరికిపోతామని భావించి కేటుగాళ్లు మరో ఆటో ఎక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లారు. స్టేషన్ సమీపంలోని ఆల్ఫా హోటల్ వద్ద దిగారు. అక్కడ కొత్తగా 2 ట్రావెల్ బ్యాగులు, కొత్త బట్టలు కొన్నారు. మరో ఆటో ఎక్కి తిరుమలగిరి వైపు వెళ్లారు. కొత్త బ్యాగుల్లోకి డబ్బులను మార్చి పాత బ్యాగులను ముళ్ల పొదల్లో పడేశారు. బట్టలు మార్చేసుకుని వేషం మార్చి ఎస్కేప్ అయ్యారు. రైల్వే స్టేషన్ వరకు వచ్చారు కాబట్టి దుండగులు ఖచ్చితంగా ట్రైన్లోనే పారిపోయి ఉంటారని పోలీసులు భావించడం సాధారణం.
అదే కోణంలో దర్యాప్తు చేస్తారని భావించిన కేటుగాళ్లు ఆటోలో ఎస్కేప్ అవుదామని ప్లాన్ చేశారు. పోలీసులను ట్రైన్స్ వైపు డైవర్ట్ చేశారు. అలా పోలీసుల దృష్టిని మళ్లించి దొరక్కుండా జారుకున్నారు. దుండగులు వెళ్లిన ఆటోను గుర్తించి డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. ఎక్కడ ఎక్కారు, ఎక్కడ దిగారు, ఏం మాట్లాడుకున్నారు వంటి వివరాలను సేకరించారు. ప్రైవేట్ ట్రావెల్స్ లో రాయ్పూర్ వెళ్లేందుకు టికెట్స్ బుక్ చేసుకునే క్రమంలో ఫేక్ మొబైల్ నంబర్ ఇచ్చినట్లు గుర్తించారు పోలీసులు. ఇంకా ఈ ముఠా కోసం వేట కొనసాగుతూనే ఉంది. అఫ్జల్ గంజ్ లో కాల్పులకు తెగబడిన దుండగులు వినియోగించిన వాహనాన్ని హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్ గంజ్ లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ పార్కింగ్ నుంచి ఈ వాహనాన్ని రికవరీ చేశారు. నిందితులు ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 750 సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్ ను వడపోశారు సిటీ పోలీసులు. 4 రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నారు దొంగలు. సినిమాటిక్ రేంజ్ లో తప్పించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు లుక్ మార్చేసుకుంటూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు. వెళ్లిన ప్రతి చోట బట్టలు, బ్యాగులు మార్చేసి దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. 6 నెలలవుతున్నా అఫ్జల్ గంజ్ లో కాల్పులు జరిపి తప్పించుకెళ్లిన బీదర్ దోపిడీ దొంగలు ఇప్పటికీ దొరకలేదు. పోలీసులు వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తప్పించుకుంటున్నారు ఈ కేటుగాళ్లు. 4 రాష్ట్రాల పోలీసులు కంటి మీద కునుకు లేకుండా గాలిస్తున్నా ఆచూకీ లభ్యం కావడం లేదు. తెలంగాణకు చెందిన 10 స్పెషల్ టీంలు ఈ దుండగుల కోసం గాలించినా ఏమీ చేయలేకపోయారు. సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను పట్టుకునే ప్రయత్నం చేసినా దొంగలు మాత్రం దొరకకుండా పట్టుకోండి చూద్దాం అన్నట్టుగా సవాల్ విసురుతూనే ఉన్నారు. మనీష్ కుమార్ గ్యాంగ్ కోసం ఏకంగా 4 రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ, బీహార్, మధ్యప్రదేశ్ ఇలా 4 రాష్ట్రాల్లో గాలించినా దొంగలు మాత్రం దొరకలేదు. వందల మంది పోలీసులు, వేల సీసీ కెమెరాలు, అత్యాధునిక టెక్నాలజీ ఉన్నా 2 దొంగలను పట్టుకోలేకపోయారు.